వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద వీడియో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన దాని వృత్త రేఖాచిత్రంలో చూపే సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణం. మనకు ఒక సర్కిల్ మొత్తం మీద సర్కిల్కి టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి? 360 డిగ్రీస్ ఉంటుంది, రైట్? ఇప్పుడు మనకు పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే టోటల్ మనకు 100% ఉంటుంది. కాబట్టి ఈ 360 డిగ్రీస్ని మనం పర్సంటేజ్లో 100% అంటే 100 పార్ట్ చేసుకోగలిగితే ఒక్కొక్క పార్ట్ మనకు 3.6 డిగ్రీస్. అంటే ఇక్కడ మనకు 1% అనేది దేని ఎంతకి ఈక్వల్? 3.6 డిగ్రీస్. ఇక్కడ ఏమడిగారు? 35% విద్యార్థులను చూపించడానికి కలిగే సెక్టారు అంటే 35% అంటే దగ్గర ఎంత ఉంటారండి తప్పుగా. సో ఈ యొక్క డిగ్రీస్ మనకు ఎంత ఉంటుందనేది ప్రాబ్లం. సో 35% ఎంత కావాలని అనుకుంటే 35 ఇంటూ ఒక్కొక్క పర్సెంట్ 3.6 డిగ్రీస్. కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయండి, వచ్చేస్తుంది. దీని నుంచి మల్టిప్లై చేయండి. సో 6 5s are 30, 6 3s are 18, 21, 3 5s are 15, 3 3s are 9, 10. సో 0 6 2 1 మనకు ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ తీసేస్తే 126 డిగ్రీలు ఉంటుంది అనమాట కోణం. ఇక్కడ 126 డిగ్రీస్ ఉంటుంది. సో సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ వాల్యూ 1% అనేది ఆల్వేస్ 3.6 డిగ్రీకి ఈక్వల్ ఉంటుంది. 35% అంటే డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఒక్కొక్క దాని ఫ్రీక్వెన్సీ అయితే దత్తాంశం యొక్క అంక మధ్యమం అడిగాడు. అంక మధ్యమం అంటే సగటునే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం నార్మల్గా రాయాలంటే 5 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీ 3 సార్లు కాబట్టి 5 5 5. 6 అనేది 5 టైమ్స్ ఉంది. 6 6 6 6 6. 7 అనేది 4 టైమ్స్. 7 7 7 7. 8 అనేది 2 టైమ్స్. 9 అనేది 6 టైమ్స్. 9 9 9 9 9 9 6 టైమ్స్. ఇలా వేసిన తర్వాత టోటల్ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 టర్మ్స్ ఉన్నాయి. ఇలా చేయడం అనేది కొద్దిగా మనకు ఊరికే అన్నెసరీ వర్క్. ఇక్కడ ఇచ్చిన టర్మ్సే కదా, 3 + 5 8 12 13 14 14 ఒక 6 20 టర్మ్స్ అని మనకు అక్కడ తెలుస్తుంది. డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటే బెటరు. 5 ఇంటూ 3 15 ప్లస్ 6 ఇంటూ 5 30 ప్లస్ 7 ఇంటూ 4 28 ప్లస్ 8 ఇంటూ 2 16 ప్లస్ 9 ఇంటూ 6 54. బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకు? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 20. ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆ యొక్క దత్తాంశంలో. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. చూడండి. సో 45 చేయండి. టైం కన్స్ట్రెయింట్ కాబట్టి డైరెక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది 7.15. టోటల్ సమ్ చేస్తాం, బై 20 చేస్తాం. సో ఆన్ వాల్యూ వచ్చేసి 7.15 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతలతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్ అయిన దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అడిగారు. ఫస్ట్ చతురస్రం యొక్క వైశాల్యం. మనకు చతురస్రం గురించి తెలుసండి, ఏ స్క్వేర్. దాని యొక్క వైశాల్యం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క వైశాల్యం మనకు ఏ స్క్వేర్ అని తెలుసు. కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకు 49కి సమానం. సో ఏ అనేది మనకు 7 వస్తుంది. ఏ 7 వచ్చిందంటే ప్రతి సైడ్ మనకు 7 7 ఉంటుంది అని. టోటల్ చుట్టుకొలత అంటే దీని యొక్క చుట్టుకొలతో సమానమైన చుట్టుకొలతతో ఒక దీర్ఘ చతురస్రాన్ని తయారు చేశారు. అంటే ఇక్కడ చుట్టుకొలత కావాలి కదా. చుట్టుకొలత ఏంది చతురస్రానికి? 4 టైమ్స్ ఏ కాబట్టి అన్ని సమానంగా ఉంటుంది కాబట్టి మనకు 28. 4 ఇంటూ 7
28. ఈ 28 సెంటీమీటర్లతోనే మన దీర్ఘచతురస్రాన్ని ఫామ్ చేయాలి. అయితే ఈ దీర్ఘచతురస్రంలో ఒక పొడవు ఇచ్చారు 9.3. దీర్ఘచతురస్రం చుట్టుకొలత కూడా 28 రావాలి. అయితే దీంట్లో 9.3 అని ఒకటి ఇచ్చారంటే ఇంకొకటి కూడా 9.3. ఈ టోటల్ చూసుకోండి 18.6 అయిపోయింది ఇక్కడ ఈ రెండు కలిపితే. ఇంకా రిమైనింగ్ వచ్చిన వాల్యూ ఈ రెండింటికి షేర్ అవుతుంది. చూడండి 28లో 18 తీసేయండి, 10, 0.6 తీసేస్తే 9.4 ఉంటుంది. సో ఈ 9.4 అనేది రెండు భాగాలుగా చేయాలి కదా, ఎందుకంటే విడ్త్ దీని యొక్క వెడల్పు 2 ఉంటుంది కాబట్టి రెండు భాగాలు చేస్తే 2 4s are 2 7s are 4.7, ఇక్కడ 4.7 ఉంటుంది. అయితే ఏమడిగారు, వెడల్పు వచ్చేసి 4.7. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, బి యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. 5a - b అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో జస్ట్ మనం మైనస్లు ప్లస్లు జాగ్రత్తగా ఎక్కడ మల్టిప్లై అవుతున్నాయో చూసుకుంటే చాలు. సింపుల్ క్వశ్చనే, జస్ట్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ లాంటివి. సో 5 టైమ్స్ ఏ అనేది రాసుకోండి ఫస్ట్. 3x² - 2xy + y² మైనస్, ఇది ఇంపార్టెంట్, బి అనేది 5x² - 3xy - 2y². చూడండి, సో జస్ట్ మల్టిప్లై చేయండి. 5 × 3 15x² - 5 2s are 10xy + 5y². ఇక్కడ చూడండి మైనస్ × 5 -5x² మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 3xy మైనస్ మైనస్ ఇంటూ అవుతుంది కాబట్టి ప్లస్ 2y². ఇప్పుడు చూడండి సేమ్ టర్మ్స్ అండి, అన్నిటిని యాడ్ అయితే యాడ్, సబ్స్ట్రాక్షన్ అయితే సబ్స్ట్రాక్షన్ చేసేయండి. ఇక్కడ ప్లస్ 15x² ఉంది, ఇక్కడ 5 - x² ఉంది కాబట్టి మనకు నెట్ 10x². అలాగే xy టర్మ్స్ చూడండి, ఇక్కడ -10xy ఉంది, ఇక్కడ మనకు 3xy ఉంది కాబట్టి -7xy. డామినేషన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ 2y² 5y² కాబట్టి 7y². సో ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉందంటే మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్ అయినా దాని చుట్టుకొలత అడిగారు. ఫస్ట్ రాంబస్ గురించి తెలియాలి మనకు. అన్ని సైడ్స్ సమానంగా ఉంటుంది, బట్ కర్ణాలు మాత్రం రెండు వేరువేరుగా ఉంటాయి. ఒకటి పొడవు, ఇంకొక కర్ణం తక్కువ ఉంటుంది. సో వీటిలో సపోజ్ ఇది 30 సెంటీమీటర్లు ఉన్న కర్ణం అనుకుంటే, రెండోది వచ్చేసి 16 సెంటీమీటర్ల కర్ణం. ఈ పాయింట్ ఇవి రెండు ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే మిడిల్లోనే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో అది అంతే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 15 ఉంటుంది, ఈ పోర్షన్లో మనకు 8 ఉంటుంది. ఎందుకంటే 8 8 15 15గా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చిన్న పోర్షన్ తీసుకోండి, ఇది మనకు 15 అని తెలుసు, ఇది 8 అని తెలుసు. ఇది ఎంత ఉండొచ్చు చేయండి, మీకు రాకపోతే జస్ట్ ఇది 17 ఉంటుంది. బట్ మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే డైరెక్ట్ చెప్పొచ్చు ఆ ట్రిప్లెట్ అది. లేదంటే తెలియకపోయినా కానీ ఇక్కడ పైథాగరస్ ఫార్ములా ప్రకారము మనకు x అనేది ఇక్కడ ఈ హైపోటెనస్ తెలియదు కాబట్టి అది x² = 15² + 8². 15 అంటే 225 + 64. x = √289 కాబట్టి దీని యొక్క వాల్యూ 17 వస్తుంది. ఇది ఒకటి 17 వచ్చేసిందంటే దీని యొక్క చుట్టుకొలత కావాలంటే ఇది 17 ఉంటుంది, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో 17 4s are 68 కాబట్టి ఈ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు దాని యొక్క ఎత్తు ఇచ్చారు. ప్రక్కతల వైశాల్యం అడిగారు. ప్రక్కతల వైశాల్యము తర్వాత టోటల్ సంపూర్ణ తల వైశాల్యము ఇవన్నీ వేరండి. అది డీటెయిల్డ్ వీడియో మీకు కావాలంటే అడగండి, నేను చూసి చేయడం జరుగుతుంది. చూడండి మనకు
ఒక స్తూపం సిలిండర్ ఉంది, ఒక సిలిండర్. దీని యొక్క బేస్లో ఉన్నటువంటి రేడియస్ ఇచ్చారు, మనకి ఎంత ఇచ్చారు 7 అని ఇచ్చారు వ్యాసార్థము. అయితే దీని యొక్క హైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఉంది 14 సెంటీమీటర్ ఉంది. మనకు ప్రక్కతల వైశాల్యం కావాలంటే అంటే ఇంకో చుట్టూ కొలత ఉంటుంది కదా, చుట్టూ కొలత ఇంటూ హైట్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఘన పరిమాణం అడిగితే గనక ఈ ఏరియా మొత్తం బేస్ ఏరియా ఏది ఉందో ఆ బేస్ ఏరియా ఇంటూ హైట్ వేయాలి. బట్ ఇక్కడ అడిగింది ప్రక్కతల వైశాల్యం మాత్రమే కాబట్టి ప్రక్కతల వైశాల్యానికి చుట్టూ కొలత తీసుకోండి, 2πr ఇంటూ హైట్ వేయాలి. సో 2πr అనేది 222/7, r అనేది మనకు 7 అని ఇచ్చారు, h అనేది 14, 7 1 0 7 2 0. సో ఇవన్నీ మల్టిప్లై చేయండి, 7 2 0 14, 14 2 0 28, మనకు 28 ఇంటూ 22 ఉంది, 2 8 0 16, 2 2 0 4 5. సో ఇలాగే 56 వేస్తే 6 11 616. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో x² ప్లస్ 1/x² 23 ఇచ్చారు, x ప్లస్ 1/x యొక్క విలువ అడిగారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు తెలియనప్పుడు డైరెక్ట్ సింపుల్గా ఏం లేదండి, x ప్లస్ 1/x యొక్క హోల్ స్క్వేర్ చేయండి. ఫస్ట్ x ప్లస్ 1/x మనం కనుక్కోవాలి కాబట్టి దీని యొక్క హోల్ స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా దీన్ని ఎక్స్పాండ్ చేయండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2a అంటే x, b అంటే 1/x, ఇది క్యాన్సిల్ అవుతుంది 2 ఉంటుంది. బట్ మనకి x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అని తెలుసు, 25 అని తెలుసు. సో x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ 23 అని తెలుసు, ప్లస్ ఇక్కడ 2 ఉంది. సో ఇదంతా 25కి ఈక్వల్ అవుతుంది. మనకి x ప్లస్ 1/x కదా కావాల్సింది, ఈ వాల్యూ కావాలంటే ఈ అండర్ రూట్ స్క్వేర్ అనేది ఇటు వస్తే అండర్ రూట్ అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 25 అంటే మనకు x ప్లస్ 1/x వాల్యూ 5. నెక్స్ట్ క్వశ్చన్, 2n-1 ఇంటూ 5n-4 ఈక్వల్ టు 5, n³ యొక్క విలువ అడిగారు. సో మనకి ఇక్కడ ఈక్వేషన్స్ చూడండి, 2n-5 ఇంటూ 5n-4 ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, 5/1 అనే అర్థం. ఇక్కడ ఏం లేకపోయినా కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2/0 ఉన్నట్టు. ఇది తెలిస్తే డైరెక్ట్గా 2 బేసెస్ సమానం కాని ఘాతాలు ఈక్వల్ అవ్వాలి. అంటే n-5 ఇజ్ ఈక్వల్ టు 0, అలాగే 5 యొక్క బేసిస్ సమానం కాబట్టి ఇవి రెండు ఈక్వల్ ఉండాలి. n-4 ఇజ్ ఈక్వల్ టు 1, రెండు ఒకటే వస్తుంది. n ఈక్వల్ టు 5 అవుతుంది, ఎక్కడైనా సరే n ఈక్వల్ టు 5 అవుతుంది, ఏది తీసుకున్నా అవుతుంది. n 5 వచ్చింది కాబట్టి మనకు 5 యొక్క క్యూబ్ కదా అడిగింది, 5 క్యూబ్ కాబట్టి n³ కాబట్టి 5 క్యూబ్ అంటే 125. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఇచ్చారు, అయినా ఆ 4 కోణాల డిగ్రీలో చెప్పాలి. చతుర్భుజం ఇది మనకు రెగ్యులర్ పాలిగాన్ అయితే కాదు, ఎందుకంటే యాంగిల్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఇలా ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. బట్ ఏ చతుర్భుజం తీసుకున్నా కూడా దాని టోటల్ లోపల అంతర కోణాలు మొత్తం వచ్చేసి 360 డిగ్రీలకి సమానం అవుతుంది. ఎందుకనంటే మనం చతురస్రం ఎగ్జాంపుల్గా కానీ దీర్ఘ చతురస్రం కానీ తీసుకుంటే మీకు అర్థమవుతుంది, ప్రతి చోట 90 90 90 90 ఉంటుంది కాబట్టి 360. వీటిలో మనం ఒకటి పెద్దది ఉండొచ్చు, ఇంకోటి చిన్నది అయిపోతుంది, అంటే ఆల్టర్నేట్గా ఏదైనా అవ్వచ్చు. కాబట్టి టోటల్గా ఇంటర్నల్ యాంగిల్ మాత్రం 360కి ఈక్వల్ ఉంటుంది, అది తెలియాలి. సో వీటి యొక్క రేషియో ఇచ్చారు కాబట్టి 3x ప్లస్ 5x ప్లస్ 9x ప్లస్ 13x ఈజ్ ఈక్వల్ టు మనం ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 360 డిగ్రీస్కి. సో 8x 17x అండ్ 20 30x ఈక్వల్ టు 360 కాబట్టి x ఈక్వల్ టు 0 0 తీసేయండి, 12 డిగ్రీస్. x అనేది మనకు 12 వచ్చింది. ఇప్పుడు మనకు
4 కోణాలు కనుక్కోవాలి. ఫస్ట్ ఇది చూడండి, ఎక్స్ యొక్క 12 వచ్చింది కాబట్టి ఫస్ట్ 3x కాబట్టి 36 డిగ్రీస్, తర్వాత 5x కాబట్టి 60 డిగ్రీస్, 9x కాబట్టి 108 డిగ్రీస్, 13x కాబట్టి 13 12 156 రావచ్చు. ఎస్, 156 డిగ్రీస్. సో ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చారు మరియు 13 సెంటీమీటర్ 3 ఇచ్చారు భుజాలు, అయితే దాని యొక్క వైశాల్యం. సింపుల్ ప్రాబ్లం. లంబకోణ త్రిభుజం అనగానే ఇలాంటి త్రిభుజం చూడండి, ఏదో చోట ఒక ప్లేస్ మాత్రం 90 డిగ్రీస్ ఉంటుంది. మనకు ఒక బేస్ ఇది 5 అనుకుంటే, బేస్ ఒక 12 ఉంది అనుకుంటే, మనకు కర్ణం వచ్చేసి 13 సెంటీమీటర్లు ఉంది. దీని యొక్క వైశాల్యం అంటే మనకు త్రిభుజానికి తెలుసు, 1/2 ఇంటూ బేస్, భూమి అంతా 12, హైట్ 5, 2 ఫుట్లు 2 ఆర్లు. సో దీనికి డైరెక్ట్ 30. అయితే ఇది ఎలా వచ్చింది 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే, సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఒక రెక్టాంగిల్ తీసుకోండి, దీంట్లో మనం డివైడ్ చేసిన, సపోజ్ కర్ణం నుంచి ఇలా గీసాం, ఇది లంబకోణమే కదా, లంబకోణ త్రిభుజం కదా ఎంతవరకు. సో మనం లెంత్ బ్రెడ్త్ అని అంటాం. దీని యొక్క టోటల్ ఏరియా అయింది L ఇంటూ బి. ఈ హాఫ్ తీసుకున్నప్పుడు బై 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చింది 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది. జస్ట్ మీకు ఐడియా ఉండడం కోసం చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతలు ఇచ్చారు. ప్రతి భుజము 12 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం ఎంత? సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. అయితే ప్రతి సమాన భుజములు మాత్రం 12 అన్నారు. సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, ఒక భుజం మాత్రం వేరుగా ఉంటుంది. సపోజ్ ఇది సమానం అనుకుంటే, అయితే మనకు టోటల్ చుట్టుకొలత ఎంత అన్నారు? చుట్టుకొలత పెరిమీటర్ ఈక్వల్ టు 30. ఇది సపోజ్ ఏ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే, ఇది మాత్రమే వేరుగా ఉంటుంది బి అనేది. అయితే ఇక్కడ చూడండి, ఇది సమానం, ఇది సమానం కాబట్టి ఖచ్చితంగా మనకు మిడిల్లోనే లైన్ టచ్ అవుతుంది. అంటే ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు సైడ్ ఈ 2 లెన్స్ అనేవి సమానం కాబట్టి మనం లంబకోణం ఏదైతే డివైడ్ చేస్తాం, లంబకోణం గీస్తామో అది ఖచ్చితంగా మిడ్ పాయింట్లోనే, ఈ లైన్కి మిడ్ పాయింట్లోనే టచ్ అవుతుంది కాబట్టి హాఫ్గా డివైడ్ అవుతుంది. అయితే మనకు ఏ అనేది 12 అని ఇచ్చారు, ఇది కూడా 12 అవుతుంది. 12 24 పోతే ఇంకా మనకు ఈ టోటల్ 30 పెరిమీటర్లో నుంచి 24 తీసేస్తే మనకి ఇంకా 6 ఉంటుంది. ఈ 6 అనేది ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 అలా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు ఏరియా అంటే వైశాల్యం కావాలంటే మనకి ఏమేమి తెలియాలి? 1/2 ఇంటూ బేస్ అయితే 6 అని తెలుసు, ఎత్తు తెలుసా? ఎత్తు మనకు తెలియదు. ఈ ఎత్తు మనం కనుక్కోవాలి. ఎత్తు కావాలంటే ఏం చేయాలి? మనకు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హాఫ్ ట్రయాంగిల్ని ఇక్కడ తీసుకొని రాస్తున్నాను చూడండి. హాఫ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ మనకు 12 అని ఇచ్చారు, ఇది వచ్చేసి మనకు 3 ఉంది, ఇది మనకు తెలియదు. ఇది తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ 90 డిగ్రీలు ఉంది కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేసుకోవచ్చు. 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144లో నుంచి 9 తీసేయాలి. ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది మనకు వాల్యూ? 135 అవుతుంది. 135. దీన్ని మనం ఏమన్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 135ని 5తో తీసుకోండి. 5 2 జార్ 5 7 జార్ 3తో 3 9 జార్ మళ్ళా 3తో 3 3 జార్. సో దీని నుంచి మనకు పర్ఫెక్ట్గా ఏవే వాల్యూ 3 బయటకు వచ్చేస్తుంది. 2 3లు ఉన్నాయి కాబట్టి ఒక పేర్ల నుంచి ఒకటి, అండ్ అండర్ రూట్ ఆఫ్ 3 5 జార్ 15 లోపల ఉండిపోతుంది. సో ఇది మనకి హైట్ వచ్చింది, ఇదే మనకు హైట్. సో ఇప్పుడు మనకు వైశాల్యం తెలుస్తుంది కదా, తెలుసుకోవచ్చు కదా ఈజీగానే. 1/2 ఇంటూ బేస్ ఎంత 6 అండ్ హైట్ ఎంత వచ్చింది 3 అండర్ రూట్ 15 వచ్చింది. 2 1 జార్ 2 3 జార్ అంటే మనకు 9 అండర్ రూట్ 15 అనేది దీని యొక్క సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కాబట్టి. సో 9 అండర్ రూట్ 5 15. నెక్స్ట్ క్వశ్చన్,
A equal to 0, B equal to minus 8, C equal to 2 అయినా దెన్ వాల్యూస్ వాటి యొక్క 4a² ప్లస్ 5abc మైనస్ 7b² యొక్క విలువ కనుగొని సింపుల్గా సబ్స్టిట్యూషన్ చేయండి. బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ ప్లస్ వాల్యూలు జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నదైనా చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి, జాగ్రత్తగా ఉండండి. సో ఏ అనేది ఇది 0తో ఉంది కాబట్టి ఏ ఉంది కాబట్టి ఈ టర్మ్ మనం చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5abc ఉంది, ఏ ఉంది కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది, తీసేయండి, ఇది కూడా అవసరం లేదు. మైనస్ 7b² అన్నారు. b అనేది ఆల్రెడీ -8 ఉంది, దీనికి స్క్వేర్ అంటున్నారు. ఇక్కడ -7 ఉంది అండ్ -8 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 8 8 ఆర్ 64, ఇది +64 అవుతుంది. మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది 64. ఇప్పుడు 64 × 7 చేసినా మనకు మైనస్లోనే ఆన్సర్ రావాలి. మల్టిప్లై చేయండి. 7 4s are 28, 7 6s are 42, 44. బట్ మైనస్ ఉంది కాబట్టి -448. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.